ఆరాధన టీవీ నిర్వహిస్తున్న ఆరాధన హోలీ ల్యాండ్ టూర్స్ ద్వారా ఇప్పటి వరకు 22 బృందాలు పరిశుద్ధ యెరూషలేం యాత్రకు వెళ్లడం జరిగింది. ఈ బృందాలలో పాలు పంచుకున్న వారందరితో మే 9 రెండవ శనివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు సికింద్రాబాద్ క్లాక్ టవర్ సమీపంలోని సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ లో గెట్ టుగెదర్ ఏర్పాటు చేయబడింది. ప్రైజ్ ద లార్డ్. దేవాతి దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రము కలుగును గాక. ఆరాధన హోలీ ల్యాండ్ టూర్స్ ద్వారా 22 బ్యాచెస్ విజయవంతంగా వెళ్ళి రావడానికి ఆ దేవాతి దేవుడు ఎంతగానో కృప చూపించారు. మరి అన్ని బ్యాచెస్ కూడా కలిసి ప్రభువుని ఆరాధించడానికి, వారి అనుభవాలు పంచుకోవడానికి పిల్గ్రిమ్ రీయూనియన్ అనే యొక్క అద్భుతమైన కార్యక్రమానికి మీ అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. మరి యొక్క సమయంలో రెవరెండ్ ఇజ్రాయెల్ గారు మన మధ్యలో ఉన్నారు. వారి యొక్క ఆరంభ ప్రార్థనతో ఈ యొక్క అద్భుతమైన కార్యక్రమాన్ని ఆరంభించుకుందాం. మహాప్రియుడైన ఘనుడైన మా యేసు స్వామి, మీ పరిశుద్ధమైన ఘనమైన శక్తిగల నామమునకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. మీ మహాకృప చొప్పున ఆరాధన ఈ టీవీ ఛానల్ ద్వారా మీరు ఎంతో మంచి గొప్ప పరిచర్లు మీరు చేస్తున్న విధాన్ని బట్టి వందనాలు. మా దేవా, మీ మహాకృప చొప్పున గైడ్స్గా నేను మీ దాసులను కూడా మీరు ఏర్పరచుకొని మాకెంతో ఊరట కలిగించే రీతిలో ఆ హోలీ ల్యాండ్ యాత్రల విషయాలు మీరు సహాయం చేస్తున్న విధాన్ని బట్టి వందనాలు. ప్రత్యేకంగా మా తండ్రి నాయన, ఈ పరిచర్యలు మా తండ్రి మీకు ఆశీర్వదకరంగా మీ నా మహిమార్థంగా ఉన్నదని నమ్ముతున్నా. మీకు స్తోత్రం. మా దేవా, 22 బ్యాచెస్ వారిని ఈ గెట్ టుగెదర్గా పిలిచిన ఈ ప్రేమను బట్టి వందనాలు. ఈ ప్రత్యేకమైన ప్రోగ్రాం మీ నామ మహిమార్థంగా మీ అధ్యక్షతలో విజయవంతముగా జరిగించి మీ నామమును గొప్ప చేసుకున్నామని యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మరి ప్రైజ్ అండ్ వర్షిప్ లో మనల్ని నడిపించడానికి మన ముందుకు వస్తున్నారు ఫ్రాంక్లిన్ ఆయన సిస్టర్ ఉషా గారు. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. ప్రేమ స్వరూపుడా, శాంతి స్వరూపుడా, కరుణామయుడవుగా. మరి యెరూషలేముకి వెళ్ళే వారందరికీ కూడా అద్భుతమైన చక్కటి మరి అవగాహన తీసుకొని రావడానికి మరి ఎన్నో సలహాలు ఇస్తూ మరి టూర్లో వారికి అవసరమైన రీతిగా వారికి కావాల్సినటువంటి గైడెన్స్ కూడా వారికి చెప్తున్నటువంటి బ్రదర్ జాన్ పాల్ గారు వెల్కమ్ అడ్రస్ ఇస్తారు. త్రియేక దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు తెలియజేస్తున్నాను. తెలుగు నేల నలుచెరగలా విస్తరించి ఉన్న ఆరాధన టీవీ ఆహ్వానాన్ని మన్నించి ప్రయాణ సౌకర్యాలు అననుకూలంగా ఉన్నప్పటికీ కూడా మీరందరూ కూడా ఈ ఆహ్వానాన్ని మన్నించి ప్రేమతో ఆసక్తితో ఈ కార్యక్రమానికి హాజరైనందుకు మీ అందరికీ కూడా ప్రేమపూర్వక వందనాలు, మా హృదయపూర్వక ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాం. ఈ ప్రత్యేకమైన ఈ కార్యక్రమానికి చాలా దూరం నుంచి ఎంతో ఆసక్తిగా వచ్చారు. మనందరం కలిసి దేవుని మహింపరచడానికి దేవుడిచ్చిన గొప్ప సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ విచ్చేసిన మీ అందరికీ కూడా ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఆరాధన టీవీ పరిశుద్ధ దేవుని వాక్యాన్ని ప్రసారం చేయటం మాత్రమే కాకుండా లేఖనములలో ఉన్న వాస్తవికతను అందరికీ చూపించాలనే ఆసక్తితో ఉద్దేశంతో ఆరాధన హోలీ ల్యాండ్ టూర్స్ అనే విభాగాన్ని కూడా ప్రారంభించి ఎంతో విజయవంతంగా ఇప్పటి వరకు 22 బ్యాచెస్ ఇంచుమించు 900 పైచిలుకు పర్యాటకులను దేవుని నామములో ఇజ్రాయెల్ దేశానికి తీసుకుని వెళ్ళి పరిశుద్ధ లేఖనాలలో ఉన్న పరిశుద్ధ స్థలాలను చూపించి ఎందరినో ఉజ్జీవింపచేసిన ఆరాధన టీవీని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ప్రత్యేకంగా ఈ ఉదయ కాలము మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన దైవజనులకు, విచ్చేసిన పర్యాటకులకు, ఆరాధన హోలీ ల్యాండ్స్ ద్వారా వెళ్ళిన అందరికీ కూడా మరొకసారి ఆరాధన టీవీ యాజమాన్యం తరపున, సిబ్బంది తరపున ప్రేమపూర్వక ఆహ్వానాన్ని కార్యక్రమానికి తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. మరి యొక్క సమయంలో అనేక మంది సువార్త సేవకులకి, ఇంటర్నేషనల్ స్పీకర్స్కి అనువాదకుడుగా ఉంటూ మరి ఈ సత్య సువార్త సేవ అనే యొక్క టీవీ కార్యక్రమం ద్వారా మనందరికీ సుపరిచితులు రెవరెండ్ సువార్తరాజ్ గారు. మరి వారు ఈ యొక్క సమయంలో మన మధ్యలో ఉండడం మనందరికీ కూడా దీవెనకరం. మరి వారు విచ్చేసి దైవ వాక్యాన్ని మనందరితో పంచుకుంటారు. ఓవర్ టు రెవరెండ్ సువార్తరాజ్ గారు. మన ఆరాధన హోలీ ల్యాండ్ టూర్స్ తరపున మీ అందరికీ నా యొక్క శుభాలని, ఆశీస్సుల్ని తెలియజేస్తూ ఉన్నాను.
ఆల్రెడీ మనం ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళొచ్చి ఉన్నాము. అయితే ఈ దినాన్ని అదే అంశం మీద, ఇజ్రాయెల్ దేశాన్ని గురించినటువంటి ఒక అంశం మీదనే కొన్ని విషయాలు నేను మీతో మాట్లాడుతూ, అదే సమయంలో మీ ప్రోత్సాహం కొరకు కూడా ఈ మాటలు మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాం. జకరియా గ్రంథంలో 14వ అధ్యాయము 16వ వచనంలో ఒక మాట ఇలాగనుంది: యెరూషలేము మీదికి వచ్చిన అన్యజనులలో శేషించిన వారందరూ సైన్యములకు అధిపతియగు యెహోవా అను రాజునకు మ్రొక్కుటకును పర్ణశాలల పండుగ ఆచరించుటకును ఏటేటా వత్తురు. ఎందుకు మనం యెరూషలేమునకు వెళ్ళాలి? ఎందుకు ఇజ్రాయెల్ దేశం వెళ్ళాలి? ఎందుకు మనం వెళ్ళొచ్చి ఉన్నాము? మనం వెళ్ళి వచ్చినందుచేత మనకు కలిగేటువంటి ఒక ప్రయోజనాలు ఏంటి? ఈ విషయాలు మనం ఆలోచన చేసుకుంటూ ఉన్నాం. మొదటిగా మీకా గ్రంథంలో నుండి 4వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు గనక మనం చూసినట్లయితే, మనం వెళ్ళినప్పుడు ఎలాగున మన వెనకాల ఒక బ్యాచ్, మన ముందు ఒక బ్యాచ్, ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు, ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళు, ఈ రోజుల్లో ఇంతకు మునుపు కంటే ఎక్కువ ప్రవాహము వలె ప్రజలు దానిలోనికి వస్తూ ఉన్నారు. ఈ రోజుని మన యొక్క భారతదేశంలో నుండి, లేక మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో నుండి తెలుగు ప్రజలమైనటువంటి మనం ఇజ్రాయెల్ దేశానికి వెళుతూ ఉన్నప్పుడు ఏదో మేము చూచాము, బొమ్మలు తీసుకున్నాము, వచ్చాము, ఏదో మేము చూసాము, అక్కడేదో ముట్టుకున్నాము, అక్కడేదో త్రాగాము, అక్కడేదో తీసుకున్నాము అనేటువంటి వీటికంటే నేను ప్రోత్సహిస్తూ, నేను ఎంకరేజ్ చేస్తున్నటువంటి మాట ఏమిటంటే, మనము ఒక మాట పలకడానికి మనం అక్కడికి వెళుతున్నాం, ఒక ప్రవచన వాక్కు పలకడానికి మనం అక్కడికి వెళుతున్నాం, ప్రార్థన చేయడానికి, దేవునిని ఆరాధించడానికి మనం వెళుతున్నాం. మేము చేసినటువంటి పని ఏంటంటే, we were only declaring the word of God, the prophetic word of God, that Israel should receive the latter rain. ఇశ్రాయేలీల మీద కూడా ఆ యొక్క కడవరి వర్షం అనేటువంటిది కురిపించబడాలని. కనుక ఈ సమయంలో అక్కడికి ఆల్రెడీ వెళ్ళి వచ్చినటువంటి ప్రజలరా, దేవుడు తన యొక్క సంగతులను ఈ యొక్క వాక్య భాగంలో నుంచి మనకు నేర్పించున్నాడు. మరి ఈ యొక్క అద్భుతమైన సాక్ష్యాలని పంచుకోవడానికి మిమ్మల్ని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. మీరు ఏ బ్యాచ్లో వెళ్ళారో, మీ అనుభవం ఏంటో ఒకసారి మాతో పంచుకోండి. నేను గుంటకల్ నుంచి భువనేశ్వరి నా పేరు. మా బాబు రాకేష్. అక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది. మామూలుగా మనము డాక్టర్ దగ్గర వెళ్తే ఏదో మనసు బాగలేదంటే వేరే ప్రదేశానికి వెళ్ళండి అంటారు లోక సంబంధంగా. మనసు మన దగ్గరే ఉంటుందండి, వేరే ప్రదేశానికి వెళ్ళినా. కానీ అక్కడ మనసు కూడా ఎక్కడ వెళ్ళిపోతుందో మనకు తెలియదు. అక్కడ మైమరచిపోతాం నిజంగా. ప్రతి ప్రదేశంలో చాలా ప్రశాంతంగా ఉంటుంది. వెళ్ళొచ్చిన తర్వాత కూడా ఆ ప్రశాంతత అలాగే ఉందండి. ఇలాంటి అనుభవాలు మీరు కూడా అనుభవించాలని నేను కోరుతున్నాను. ప్రతి ఒక్కరూ లైఫ్లో హోల్ ల్యాండ్ టూర్ ధరించాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. ప్రభానికి స్తోత్రం. నేనైతే అనుకోలేదు ఆ స్థలాలకి చూస్తానని. నేను అంతకుముందు నా సాక్ష్యంలో నేను దుబాయ్ తిరిగి నా పాస్పోర్ట్ మిస్ చేసుకొని తిరిగి వచ్చినాక ప్రభా నన్ను ఇంకా పాస్పోర్ట్ పోయింది, నేను విదేశాలకు వెళ్ళనేమో అనుకుంటే నాకు తెలిసిన ఒక సేవకుడు, అమ్మ నువ్వు యెరూషలేం పోతావు అని చెప్పాడు. నాకు తెలియదు నేను పోతాను, పాస్పోర్టే లేదు, నేను ఎట్లా పోతాను ప్రభు అనుకున్నాను. మరి దేవుడు రాజశాసనాలే మార్చివేసి తిరిగి మరి కొత్త పాస్పోర్ట్స్ అయ్యే టైంలో నేను అనుకోకుండా పాస్పోర్ట్ రావడం, మరి ఆరాధన ఛానల్ ద్వారా వెళ్ళడం జరిగింది. వెళ్ళినాక 5th బ్యాచ్లో నేను ఉన్నాను. మేడగది మీద నేను బలమైన ఆత్మతో నింపబడ్డాను. బలమైన అజ్ఞాభిషేకం దేవుడు నాకు ఇచ్చాడు. ఆ స్థలం అంతా హస్తవసి దేవునికి స్తోత్రాలు చెల్లించిన సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించును కాక. థ్యాంక్ యూ జీసస్. నా పేరు జి ప్రసన్నరావు, ఆర్మీ రిటైర్డ్. నేను మొదటి నుంచి క్రైస్తవునే కానీ క్రీస్తుని ఎరగను. మరి ఎందుకో నా అల్లుడు పాస్టర్ అనిల్ కుమార్, నువ్వు బాప్తీసం తీసుకున్నావంటే తీసుకున్నాను. ఎప్పుడైనా నాది 64లో మ్యారేజ్ అయింది. అప్పుడు నీటి బాప్తీసం అనగా చిలకరి బాప్తీసున్నాను. అట్లా కాదు, యోర్దాన్ నదిలో యోహాను చేత తీసిన బాప్తీసం అంటే అప్పుడు నేను బాప్తీసం తీసుకుని తర్వాత హోలీ ల్యాండ్ వెళ్తానికి నేను సిద్ధపడ్డాను. దానికి నా కుమారుడు, నేను ఆర్థిక సహాయం ఇస్తాను, నువ్వు పోయిరా అంటే నేను పోనని చెప్పిన. ఎందుకనగా అప్పుడు మద్యపానం సేవించుకుంటూ ఉన్నప్పుడు అవన్నీ వదులుకొని నేను ఎప్పుడైతే బాప్తీసం తీసుకున్నానో అప్పుడు హోలీ ల్యాండ్ సిద్ధపడి 7వ బ్యాచ్కి వెళ్ళాను. ఈ ఆరాధన టీవీ ద్వారా 7వ బ్యాచ్ అందరూ సంతోషంగా ఉన్నందుకు మరి భగవంతుడికి వెళ్ళని స్తోత్రం తెలుస్తున్నాను. ఇది నా యొక్క మొట్టమొదటి సాక్ష్యము. థ్యాంక్ యూ. దేవుని నామానికి వందనాలు స్తోత్రం. ఈ సమయం ఇచ్చినందుకు, ఆయన స్తుతించడానికి, ఆయన భయపరచడానికి, ఆయన ఘనపరచడానికి ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి దేవుని నామానికి వందనాలు స్తోత్రాలు. ఈ విధంగా మన బ్యాచెస్ అందరినీ ఒకే కుటుంబంగా చేసేటటువంటి దేవుడు పుల్లగారికి ఇచ్చినటువంటి ప్రేరేపణ బట్టి పుల్లగారికి వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాను. నిజంగా ఎంతో గొప్ప భాగ్యం, ఎంతో గొప్ప ధన్యత అండి. హోలీ ల్యాండ్ ద్వారా నిజంగా నేను అంత ఆశీర్వదింపబడ్డానంటే
మోసే మండుచున్న పొద దగ్గర పోయినప్పుడు అండి దేవుడు నాకు ముందుగానే పోకముందే దేవుడు నాకు చూపించాడు అనమాట. మోసే అది మండుచున్న పొద ఆ ప్లేస్ అంతా చూపించాడు. అది చూసినప్పుడు నిజంగా చాలా సంతోషము ఆనందం అనుభవించినాను. ఇంకొకటి ఏంటంటే నాకు కొన్ని సంవత్సరాలుగా స్కిన్ డిసీజ్ ఉండేదండి. కొన్ని సంవత్సరాలు డాక్టర్ దగ్గర పోవడము, మందులు తీసుకోవడము, అయినప్పటికీ అది అప్పటికప్పటికే బాగా అవుతుంది. మళ్ళీ తిరిగి ఎప్పుడు నేను డాక్టర్ దగ్గర వెళ్ళేదాన్ని. అట్లాంటప్పుడు నేను డెడ్ సీకి పోయి అక్కడికి నేను ఒంటరిగా పోయి చాలా ఎండ ఉంది అయినప్పటికీ నేను పోవాలనుకుని ధైర్యంతో పోయి ఆ డెడ్ సీలో స్నానం చేసుకున్నానండి. చేసుకున్న తర్వాత నాకున్న స్కిన్ డిసీజ్ ఎట్లా బాగా అయిపోయిందంటే నిజంగా దేవునికి వందనాలు స్తోత్రం. అక్కడ పోయిన నుంచి ఇప్పటి వరకు నాకు స్కిన్లో డిసీజ్ ఉండేది అంతా పోయిందండి. ఇప్పుడు డాక్టర్ దగ్గర పోవడం లేదు. దేవుడు నాకు ఇచ్చిన డెడ్ సీలో స్నానం చేసుకున్నందుకు, దేవుడు నాకు స్కిన్ డిసీజ్ బాగా చేసినందుకు, స్వస్థపరిచినందుకు దేవుడికి నిజంగా వందనాలు స్తోత్రాలు. మాది 12th బ్యాచ్ అండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు ఆ జబ్బు లేకుండా దేవుడు స్వస్థపరిచినందుకు దేవుని నామనికి వందనాలు స్తోత్రాలు. అలాగే ఆరాధన టీవీ యాజమాన్యానికి నేను వందనాలు చెల్లిస్తున్నాను. దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగుగాక. ఆమె థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నా పేరు సత్యనారాయణ అండి. నేను విశాఖపట్నం నుంచి వచ్చాను. మరి నాది యెరూషలేములో 5th బ్యాచ్ని 5వ బ్యాచ్లో నేను వెళ్ళానండి. యెరూషలేము వెళ్ళొచ్చిన తర్వాత నాకు ఒక గొప్ప సాక్షిగా, సువార్త ప్రకటించడంలో ఒక గొప్ప సాక్షిగా దేవుడు నన్ను నిలబెట్టుకున్నాడు. ఎందుకంటే మరి ఖాళీ సమాధి మరి నాకు ఎంతో ఉద్రేకాన్ని కలిగిస్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే నేను సువార్త చెప్పినప్పుడు ఆ సువార్తలో మరి ఆ సాక్ష్యం చెప్పినప్పుడు ఈ భూలోకంలో ఎంతోమంది మహానుభావులు పుట్టారు, మహాత్ములు పుట్టారు, మహనీయులు పుట్టారు. మరి వారందరూ కూడా ఎన్నో మంచి పనులు చేసి ఎన్నో మంచి కార్యాలు చేసి చనిపోయారు. మరి వారు ఎప్పుడు కూడా సమాధి చేయబడ్డారు, తిరిగి లేవలేదు. కానీ నా యేసయ్య ఒక్కడే తిరిగి లేచాడు. ఆ ఖాళీ సమాధిని నేను యెరూషలేము వెళ్ళి చూసి వచ్చాను. దానికి ఇదే సాక్షిని నేను ఎంతో గర్వంగా మరి నేను చెప్పే సువార్తలో మరి ఎంతో నాకు ఉపయోగపడుతుంది ఈ యొక్క మరి ఆత్మీయమైనటువంటి యాత్ర. మరి నేను విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం సీతారామపేట నుండి ఇక్కడ రావడం జరిగిందండి. నేను 22వ బ్యాచ్లో రెవరెండ్ సువార్తరాజు గారి ఆధ్వర్యంలో వెళ్ళడం జరిగింది. నాకు దేవుడు ఇస్రాయేల్ అమాన్ ఎయిర్పోర్ట్ నుండి జెరూసలేం హోటల్లో ఉన్నప్పుడు నేను ఒక ప్రార్థన చేశాను. అదేమిటంటే సువార్తరాజు గారి యొక్క లగేజ్ కూడా నా లగేజ్లో నేను బుక్ చేశానండి. అమాన్ ఎయిర్పోర్ట్లో ఆయన లగేజ్ రాలేదు, నా లగేజ్ వచ్చేసింది. ఆయన బ్రీఫ్ కేస్ రాలే. చాలా బాధపడ్డాను. ఆయనతో ఎంతో ఆశపడ్డాను, ఏమిటే దేవుడా ఎలాగైందని. ఆయన బస్సు ఎక్కినప్పుడు ఒక మాట చెప్పారు, నా బ్యాగ్ దొరికింది, మీరు అలాగే ప్రార్థన చేయండి తప్ప బ్యాగ్ పోయిందని అనకండి, దేవుడు మహిమ చేస్తాడు. నా బ్యాగ్ ఉందనే మీరు ప్రార్థన చేయండి తప్ప పోయిందని అనుకోవద్దు, నువ్వేం బాధపడకు బ్రదర్ అని నాకు అన్నారు. కానీ నా యెరూషలేం హోటల్లోనూ ప్రార్థన చేశాను. ఏంటి దేవా రావట్లేదు, ఆయన మిస్ అయిపోయారు. అందులో బైబిల్ ఉండిపోయింది, ఆయనకి ఇంకొక వస్తువు అయినా పర్వాలేదు, బైబిల్ ఉండిపోయిందని చెప్పారు. నేను చాలా బాధపడి ప్రార్థన చేస్తే ఆయనకన్నా నాకన్నా ముందు ఆయనకి మెసేజ్ వచ్చింది, మీ బ్యాగ్ దొరికిందండి, ఎయిర్పోర్ట్ నుండి వాళ్ళు తీసుకురావడం జరిగింది. నేను రాత్రి మరి పడుకోవడానికి కొద్ది ఇబ్బంది పడినప్పుడు 11-12 గంటలు వారు కూడా నాకు ఫోన్ చేశారు, ఇలాగా సువార్తరాజు గారు అయ్యగారు బ్యాగ్ దొరికిందని. దేవునికి నిజంగా వందనాలు. అక్కడే నాకు అద్భుతంగా నేను నమ్మాను. అయితే చిన్న మనవండి, ఇంకా కూడా ఒకరోజు తమను పొడిగించి కొద్ది డబ్బులు ఎక్స్ట్రా పర్వాలేదు, ఒకరోజు అక్కడ స్టే చేసినట్లు ఉండండి. మేము కూడా అంతే. మీ ద్వారా తెలియపరిచింది ఏమిటంటే ప్రభుత్వానికి కొద్ది సబ్సిడీ ఒక 50,000 వచ్చినట్లు 2 ప్రభుత్వాలకు కూడా తమరు తెలియజేయాలని, ఒక 50,000 మనం కూడా ఎలాగైనా మేము కూడా సంపాదించుకొని ఉంటే కొద్దిగా వెళ్ళడానికి అవకాశం ఉంటుందని ప్రభుత్వానికి తమ ద్వారా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా దేవుని నామమున వందనాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. నాకు ఆర్థికంగా ఫస్ట్ కష్టం అనుకున్నప్పుడు ఆ యెరూషలేం పోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు దేవుడు అద్భుతంగా నాకు అంతకంటే 3 అంతల రెట్లు నాకు ఎక్కువ ఇచ్చినాడు. దేవుని నేను ఆయన చెప్పేది ఏంటంటే దేవుణ్ణి మనం పోవాలా యెరూషలేం అనుకున్నప్పుడు దేవునికి అడగాల అంతే. దేవా నాకు ఇట్లా ఆశ ఉంది అని అడగాల. అడిగినప్పుడు ఖచ్చితంగా దేవుడు మన కోరిక నెరవేరుస్తాడని నా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్. నాకు దేవుడు సిలువ మోసుకుంటూ వెళ్ళిన ప్రదేశము, ఆయన ఖాళీ సమాధి, బెత్లెహేంలో ఆయన పుట్టిన స్థలమును చూచినప్పుడు నా హృదయం ఎంతో అసలు సంతోషించింది. 17th బ్యాచ్లో వెళ్ళానండి. మాకు జాన్పాల్ అన్నగారు వచ్చినారు, దైవవాక్యం అద్భుతంగా అందించారు, ఆత్మీయంగా ఎంతో మమ్మల్ని
నడిపించారు. ఎందుకంటే ప్రతి స్థలంలో ఆ స్థలం గురించిన వాక్యము, దానికి సంబంధించిన వాక్యం చెప్పి మమ్మల్ని ఎంతో ప్రోత్సహించినారు, ఆత్మీయంగా బలపరిచినారు. ఆ విషయంలో నేను చాలా సంతోషపడుతున్నాను. ఈ అవకాశాన్ని కల్పించిన డైరెక్టర్ గారికి మా వందనములు, ప్రత్యేక వందనములు. ఎందుకంటే అందరికీ తీరని కోరిక తక్కువ ఖర్చుతో ఎక్కువ స్థలాలు చూపించి మంచి స్టార్ హోటల్స్ ప్రొవైడ్ చేయడం అనేది, నేను అందరికీ అదే చెప్తాను. నన్ను చూసి మా వాళ్ళందరూ కూడా చాలామంది అంటారు, అసలు ఎట్లా పోయి వచ్చినారు ఏంటి అంటే, అందరికీ నేను ఆరాధన ఛానల్ ద్వారా వాళ్ళ ద్వారా పోయి వచ్చిన, మీరు కూడా వెళ్తే వాళ్ళ ద్వారానే వెళ్ళండి అని నేను చెప్తుంటాను. థ్యాంక్ యూ. నేను 4th బ్యాచ్లో వెళ్ళానండి. నా పేరు కల్పన. నేను విజయవాడ నుంచి వచ్చాను. నిజంగా ఎంతోమంది ధనం ఉండి వెళ్ళొచ్చు. మరి నేను భర్త చనిపోయిన దాన్ని, 2 బిడ్డలు. మరి నిజంగా దేవుడు నాతో దర్శనం ద్వారా మాట్లాడి, అమ్మ నేను యెరూషలేం పట్టణం తీసుకెళ్తున్నాను, సిద్ధపడు అన్నారు. అలా సిద్ధపడినప్పుడు కూడా మరి స్పాన్సర్ చేశారండి. యెరూషలేం పట్టణానికి వెళ్ళటానికి స్పాన్సర్ చేశారు. అట్లాగే విజయవాడ పట్టణం నుంచి కమలమ్మ గారు మాతో పాటు రావటం జరిగిందండి. మండుచున్న పొద దగ్గర మేము ప్రార్థన చేసుకుంటున్నప్పుడు నేను అక్కడ మోకరించి ప్రార్థన చేసినప్పుడు ఆ భూమి కంపించిందండి. మోకాళ్ళ కింద భూమి కంపించింది. ఆ విషయం సువార్త రాజయ్య గారికి కూడా చెప్పినప్పుడు చాలా మంచి దర్శనమమ్మా, అద్భుతం, మంచిగా ఇంకనూ ప్రార్థన చేయండి అని చెప్పారు. నిజంగా మేము అక్కడ ఈజిప్ట్లో హోటల్లో ఉన్నప్పుడు కూడా 1 నిమిషం భూకంపం వచ్చింది. ఆ టైంలో సువార్త రాజు గారు వాక్య పరిచయం చేస్తున్నారు. ఆయన తూలి సోఫాలో పడిపోయారు. మేము అనుకున్నాం నిద్రలాల పడ్డారేమో, మేము కూడా కొంచెం కునుకుపాటు వచ్చిందేమో అనుకున్నాం. నిజంగా అది ఒక అనుభవం అండి. అలాగనే నాతో పాటు వచ్చిన కమలమ్మ గారికి మరి యోర్దాన్ నదిలో ఎప్పుడైతే పాదములు పెట్టారో వెంటనే ఆమె పరిశుద్ధాత్మతో నింపబడి మరి భాషలు మాట్లాడటం చూశానండి. నిజంగా అక్క ఎంతో బలహీనంగా ఉన్నారు. ఇప్పటి వరకు కూడా మేము వెళ్ళొచ్చి కూడా 2 సంవత్సరాల పైన అవుతుంది. మంచి ఆరోగ్యం పొందుకున్నారండి అక్క. అలాగే మా యొక్క బ్యాచ్లో 4th బ్యాచ్లో ఎంతోమంది బలహీనులు ఉన్నారు. ప్రతి ఒక్కరూ కూడా మరి ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పారు, కానీ మంచి ఆరోగ్యంతో తిరిగి రావటం నేను చూశానండి. ఇప్పటికి కూడా అందరూ చాలా బాగున్నారు. నిజంగా ఇది ఒక అద్భుతమైన అనుభవం. ఇంకా కొన్ని లక్షల మంది ఈ ఛానల్ ద్వారా ఆ యొక్క యెరూషలేం పట్టణం చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేవుడు ఆ యొక్క కృప ఈ ఛానల్కి అనుగ్రహించును గాక. వరంగల్ మామునూరు 4వ పటాలం దగ్గర మేము ఉంటాము. నా భర్త గారు అందులో రిటైర్ ఆర్ఐగా ఉన్నారు. ఆయన రిటైర్మెంట్ అయిన తర్వాత మేము టీవీలో మరి ప్రకటన చూసి మేము టీవీ ద్వారా మరి సంప్రదించి మేము ఆరాధన ఛానల్ 16 బ్యాచ్లు మేము వెళ్ళామండి. వెళ్ళినంతమంది కూడా నేను, నా భర్త గారు, నా మనవడు, మా తమ్ముడు, మా మరదలు, మా ఫ్యామిలీ నుండి మేము వెళ్ళాము. అందరం కూడా క్షేమముగా, నిజంగా బైబిల్లో చూసిన అనుభవాలు, బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా అక్కడ చూసి రావడానికి దేవుడు గొప్ప భాగ్యం ఇచ్చాడు. అనేక స్థలాలు చూసాం. 2 కనులు చాలవండి దేవుడు చేసిన ఏర్పాట్ల కొరకై. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. దేవునికి స్తోత్రములు. నా పేరు కిషోర్ అండి. నేను ఖమ్మం నుండి వచ్చాను. మేము 20వ బ్యాచ్ వెళ్ళామండి. మరి ముఖ్యంగా ఈ ఆరాధన ఛానల్ ద్వారా దేవుడు పవిత్ర స్థలాన్ని చూసుటకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి మరి ఆరాధన ఛానల్ డైరెక్టర్ గారు పుల్లా గారికి, అదేవిధంగా మమ్మల్ని గైడ్ చేసి తీసుకెళ్ళినటువంటి సువార్తరాధనకి ప్రత్యేక వందనాలు. నేను ఈ యొక్క ప్రాంతానికి పోకముందు హార్ట్ కొంచెం ప్రాబ్లంగా ఉండి చెస్ట్ పెయిన్ వచ్చేది. ఈ విధంగా ఉన్న టైంలో నేను ఎట్లయినా హోలీ ల్యాండ్, ఈ దేవుడు తిరిగిన ప్రదేశాలు, పవిత్ర స్థలం చూడాలని ఆశకొని పోయినప్పుడు దైవ వాక్యం ద్వారా ప్రతి ప్రాంతాన్ని చూపించారు. ఆ గడిపిన ప్రాంతాన్ని బట్టి ఆ ప్రదేశాల్లో ఉన్న ఆ దేవుని మహిమ ద్వారా నేను స్వస్థత పొందాను. అప్పటి నుండి ఇప్పటివరకు నాకు ఏ హార్ట్ ప్రాబ్లం లేదు, చెస్ట్ పెయిన్ లేదు. నేను మంచిగా దేవుని కృపలో మంచిగా అయ్యానండి. నేను ఖమ్మం వెళ్ళి మరి చాలామందికి ఆరాధన ఛానల్ ద్వారా హోలీ ల్యాండ్ వెళ్ళాలని చాలామంది చెప్పాను. చాలామంది వెళ్తున్నారు. మరి మన క్రిస్టియన్ ఛానల్, ఈ ఆరాధన ఛానల్ అనేది మనకి దేవుడిచ్చిన గొప్ప భాగ్యంగా ఎంచుకొని ఈ యొక్క ఆరాధన ఛానల్ ద్వారా అనేక మేలు ప్రతి ఒక్కరు పొందాలని కోర్చు ఇచ్చిన ఈ యొక్క అవకాశాన్ని దేవుని నామమున అందరికీ థాంక్స్. ప్రభు పేరిట మీ అందరికీ షాలోము శుభములు. నా పేరు కే లక్ష్మీబాయి. నేను 7th బ్యాచ్ అండి. ప్రత్యేకంగా నా అనుభవం ఏంటంటే, గెత్సెమనే తోటలో యేసు ప్రభు చేసిన ప్రార్థన, అక్కడ నా భర్త చనిపోయి 10 years అవుతుందండి. నేను అక్కడ వెళ్ళినప్పుడు
తండ్రి విధవరాల పట్ల నువ్వు వాద్యమాడతానన్నావు. ఇదే గెత్సెమని తోటలో బండ మీద నేను ప్రార్థించుతుండగా విధవరాల పట్ల వాద్యమాడు, నా ఒక్కగానొక్క కుమార్తెకు మంచి వివాహము, అందులో మరి దేవుని పరిచయం చేసే అల్లుడే కావాలని కోరుకున్నప్పుడు దేవుడు మరి మహాకృపను బట్టి మళ్ళీ ఏడుపుల గోడ దగ్గరికి వెళ్ళినప్పుడు చిన్న చీటీలో రాశాను, తండ్రి నీ యొక్క విధవరాల పట్ల వాద్యమాడి నీ యొక్క అద్భుతమైన ఆశ్చర్య కార్యం నా పట్ల చేయి. నేను ఎందుకంటే అందరినీ వదిలేసి అన్యుల కుటుంబం నుంచి వచ్చాను, నా బంధువులందరినీ కాదుకున్న నాకు యేసయ్యనే కావాలని ఈరోజు నేను నా కుమార్తెనే ఉన్నాము. అందరు ఎవరు రావట్లేదు, అయినా పర్వాలేదు, నాకు దేవుడు ఉన్నాడు. అదే రాసి నేను ఆ ఏడుపు గోడల దగ్గర ప్రార్థించినప్పుడు సెప్టెంబర్ 25న వెళ్ళిన మేము మళ్ళీ ఫిబ్రవరి 5న నా కుమార్తెకు వివాహం నిశ్చయమై మరి కల్వర్ టెంపుల్లో పరిచయం చేస్తున్న సుధీర్ కుమార్తో నిశ్చయమైంది, వివాహం జరిగింది. మొన్న ఈ మధ్య మళ్ళీ ఫిబ్రవరిలోనే నాకు మనమరాలు పుట్టింది. దేవుని మహాకృపను బట్టి తండ్రి మరి ఈ ఆరాధన ఛానల్ బట్టి తండ్రి దేవుణ్ణి స్తుతిస్తూ దేవునికే సమస్త మహిమ ఘనత. ఈ అవకాశం ఇచ్చిన ఆరాధన ఛానల్ అసలు మర్చిపోయారేమో అనుకున్నాను. మమ్మల్ని పిలిచినందుకు ప్రత్యేక వందనాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. దేవుని నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. నేను డాక్టర్ జీవరత్నం మెడికల్ డాక్టర్ను. నేను 2011లో రిటైర్ అయ్యాను. మా మిస్సెస్ కూడా నర్సింగ్ సూపరింటెండెంట్గా ఉస్మానియా జనరల్ హాస్పిటల్ నుంచి 2013లో రిటైర్ అయ్యారు. ఆరాధన ఛానల్ ద్వారా మేము అక్కడికి వెళ్ళాము. ఐ డోంట్ వాంట్ టు ఎలాబరేట్ ఆల్ దీస్ ప్లేసెస్. ఎవ్రీ ప్లేస్ ఈజ్ ఎ బ్లెస్డ్ ప్లేస్. ఒకటి నేను చెప్పగలుగుతున్నాను, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా ఏ పవర్ఫుల్ బిలీవర్స్. ఒకరు నన్ను అడిగారు, నువ్వు హోలీ ల్యాండ్ పోయి వచ్చావు, వాట్ యూ హ్యావ్ అచీవ్డ్? I said that what Sadhu Sundar Singh has seen and said, I confirm that and I believe that. Every person who visited the Holy Land is a strong believer because our Lord has resurrected from that tomb. The Lord has crucified on that place. We have seen that, we have touched that, so we have enhanced our faith. మా అన్న కొడుకు ఉంటున్నాడు, ఆయన మ్యారేజ్ చేసుకోమంటే అసలు చేసుకోవడం లేదు. 5-6 years అవుతూ ఉంటుంది. ఇప్పుడు కాదు, అప్పుడు కాదు, అప్పుడు కాదు, ఇప్పుడు పోస్ట్ పోన్ చేస్తూ ఉంటాం. ఎప్పుడైతే ఆ వేలింగ్ వాల్ దగ్గర వెళ్ళి మేము ప్రేయర్ చేసి అక్కడ ఒక స్లిప్ పెట్టాము, నెక్స్ట్ డే ఐ రిసీవ్డ్ ఏ కాల్ ఫ్రమ్ తాండూర్ దట్ జిన్నా ఈజ్ అగ్రీడ్ ఫర్ ద మ్యారేజ్, వీ హ్యావ్ సీన్ ది మ్యాచ్. నిజంగా మేము సంతోషపడ్డాము. దేవుడు ఈరోజు పోయి నిన్నటి దినం అక్కడ వేలింగ్ వాల్ దగ్గర ప్రేయర్ చేసి స్లిప్ పెడితే నెక్స్ట్ డే గాడ్ హ్యాస్ డన్ ద మిరకల్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, వెన్ ఐ రిటర్న్ ఇన్ ద సెప్టెంబర్, అవర్ దిస్ ద 14th బ్యాచ్, సెప్టెంబర్లో మేము రిటర్న్ అయిన తర్వాత ఇమీడియట్లీ ఫ్రమ్ వేర్ ఐ గాట్, ఐ డోంట్ నో ద మనీ, ఇన్ ద 12th ఐ స్టార్టెడ్ ది టీవీ మినిస్ట్రీ విత్ ది ఆరాధన ఛానల్. ఎవ్రీ ఫ్రైడే 4 to 4:30 స్వరం అనే టీవీ ప్రోగ్రాం వస్తూ ఉంటుంది. దేవునికి వందనాలు చెల్లిస్తుంది. మరి నాకు ఎప్పటి నుంచో ఒక ఆశ ఉండేది హోలీ ల్యాండ్ వెళ్ళాలి. ఆ ఆశ ఎలాగంటే టీవీ ద్వారాగా నేను చూశాను. ఒక చిన్న పాప ఎప్పటి నుంచో వెళ్ళాలనుకుంటుందంట. ఆ పాప వెళ్ళలేకపోయి ఆ ఉద్యోగం చేసి అప్పుడు వెళ్ళింది. ఆమె వెళ్ళినప్పుడు నేను ఎందుకు వెళ్ళకూడదు? మా తల్లిగారు, మేము హిందువుల్లో నుంచి వచ్చిన వాళ్ళం, మా తల్లిగారు పాస్టరు అయినా కూడా నేను వెళ్ళానంటే హోలీ ల్యాండ్ మా కల్పన నాకు తెలియదు ఆమె ఎవరో కూడా. ఒక పాస్పోర్ట్ తెచ్చిన అబ్బాయిని నేను అడిగాను, బాబు నాకు ఎలాగా అక్కడ ఆ దేశం వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి ఏంటంటే, ఎందుకమ్మా నువ్వు భయపడబాకు, ఆ ముందు నేను పంపిస్తానంటే అలాగే వెళ్ళాము. మరి ఆమె నన్ను తీసుకెళ్ళి వెళ్ళింది. ఇప్పుడు కూడా ఆమె నన్ను ఇక్కడికే తీసుకొచ్చింది. అలాగే సువార్తరాజు గారు కూడా మాకెప్పుడు సమయం దొరికినా కూడా ఆయన ఎంతసేపు ప్రేయర్లో, బస్సులో వెళ్ళినా ప్రార్థనే, వచ్చినా కూడా అంత తిరిగి వచ్చినా కూడా ప్రార్థనకు రండి మీరందరూ స్నానాలు చేసి అని ఎంతో నేను ఇప్పుడు కూడా ఎంతో గర్వంగా చెప్పుకుంటా. అయ్యా 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 వెళ్ళలేని బిడ్డలు ఎంతోమంది, అయ్యా నిన్ను చూడలేని వంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళకు కూడా చూపించుటకు సహాయం చేయమని నేను అర్థిస్తున్నాను తండ్రి. అయ్యా డబ్బులు లేకపోయినా వాళ్ళకి డబ్బులు ఇప్పించినైనా నువ్వు చూపించుటకు సహాయం చేయ తండ్రి. అయ్యా అయ్యా ఎంతో ఆశపడుతున్నాను.
నమ్ముకున్నాను. ఆశ తీర్చేవాడు నువ్వు అంటున్నావు నాయన. నువ్వు తీర్చు నాయన వాళ్ళ ఆశ నాయన. నేను కూడా వెళ్ళినప్పుడు అలాగే నాయన ఎంతో దుఃఖపడ్డాను తండ్రి. నా దుఃఖాన్ని తీర్చావు తండ్రి. అలాగే ఉన్న బిడ్డలకు కూడా దుఃఖాన్ని నువ్వు తీర్చు నాయన. వాళ్ళు వెళ్ళే ఆశ నువ్వు తీర్చు ఉన్న ప్రకటనలన్నీ కూడా నాయన చూపించుటకు సహాయం చేయమని మీకు లెక్కలేని వందనాలు తండ్రి. ఆమేన్. నేను 14th బ్యాచ్ వెళ్ళానండి. ఎంతో ఆప్యాయంగా ఎంతో చక్కగా గెస్తమైన వనానికి యోర్దాన్ నదికి వెళ్తూ పాటలు పాడుకుంటూ క్రీస్తుని తలంచుకుంటూ వెళ్ళాము. ప్రైజ్ ద లార్డ్ అండి. నా పేరు శివకుమారి, నేను 18th బ్యాచ్. నేను విజయవాడ పోలీస్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తున్నానండి. నేను 18th బ్యాచ్లో మామూలుగా నేను అన్యురాలినండి, హిందువుని, పక్కా విగ్రహారాధికురాలను అనమాట. అనుకోని రీతిగా నేను దేవునిలోకి వచ్చానండి. దేవుని నమ్ముకొని దేవుని బాప్తిసం తీసుకున్నానండి. అయితే ఎప్పటి నుంచో యెరూషలేం వెళ్ళాలని చాలా కోరుకుండేది. 4 years నుంచి. ఎలా వెళ్ళాలి అని చెప్పి మాకు తెలిసేది కాదు, కానీ వెళ్ళాలని ఆశ అనమాట. అనుకోని రీతిగా ఒకసారి ఆరాధన ఛానల్ వాళ్ళు యాడ్ ఇస్తుంటే ఇట్లా మాకు పంపిస్తున్నాం హోలీ ల్యాండ్ ఇలా అని చెప్పంటే వెంటనే వాళ్ళకి ఫోన్ చేసి ఆ విషయాలు తెలుసుకొని ఎలా వెళ్ళాలి ఏంటంటే పాపం ఒకరోజు పిలిపించారండి. అమ్మటే పంపించారు, డాక్యుమెంట్స్ పంపించారు. ఇలా చూపిస్తారండి, ఇలా చూపిస్తారు, ప్రతి విషయం చెప్తారండి అని చెప్పానంటే ఎమ్మటే వెళ్ళి కనుక్కొని వాళ్ళకి సగం అడ్వాన్సేనండి ఫస్ట్ కట్టింది. సగం కట్టి తర్వాత మళ్ళీ లాస్ట్ వెళ్ళేటప్పుడు మళ్ళీ సగం డబ్బులు కట్టేసి బయలుదేరామండి. కానీ అంత తక్కువ రేటుకి అంత వాళ్ళు తీసుకెళ్తున్నట్టు చాలా హ్యాపీగా అనిపించిందండి. ఇంకో విషయం ఏంటంటే హోలీ ల్యాండ్కి వెళ్ళినప్పుడు అండి ప్రతిదీ కూడా సజీవ సాక్ష్యం అండి. ఏ దేవుడికి కూడా సజీవ సాక్ష్యం చూపించలేరు ఎవ్వరు కూడా. నేను బల్లగుద్ది చెప్పగలను. నేను తీసుకొచ్చిన ఫొటోస్ అన్ని కూడా చేసి కావాలని చెప్పనమాట వాళ్ళ కోసం. ప్లస్ చాలామంది లేనివాళ్ళు నేను హోలీ ల్యాండ్ టూర్కి వెళ్ళి వచ్చేసరికల్లా మా ఇంటికి 100 మంది వచ్చున్నారండి. 100 మంది వచ్చి సీనాపర్వతం నుంచి మోషే గారికి ఎందుకు వచ్చేసరికల్లా ఎంత ఇదిగా అందరూ వేచి ఉన్నారో నన్ను చూసరికి అంత సంతోషపడ్డారండి. హోలీ ల్యాండ్కి వెళ్తే ఇంత ఉంటుందా అనిపించిందండి. నాకు చాలా సంతోషం వేసింది. ఎందుకంటే దేవుడు ఇంత ఉన్నతంగా నన్ను వాడుకున్నందుకు చాలా సంతోషంగా ఉందండి. ఇంకో విషయం ఏంటంటే చాలామంది లేనోళ్ళు మాకు కూడా వెళ్ళాలనుంది, చూడాలనుంది, చూడాలనుందమ్మా, మేము ఎలా వెళ్ళగలం, మా దగ్గర డబ్బు లేదమ్మా అని చెప్పన్నారండి. ఇప్పుడు దేవుడు మీకు ఇచ్చింది అమ్మివేసి వాళ్ళకి ఇమ్మన్నారు. కానీ ఎంత అమ్మివేసినా 4-5 చూపించగలను, 4 తీసుకెళ్ళగలను, కానీ ఎక్కువ మందిని తీసుకెళ్ళాను కదండి. అందుకని నేను ఏం చేశానంటే ప్రేయర్ చేశానండి. ఇంట్లో ప్రేయర్ చేశా, దేవా నేను వాళ్ళందరికీ చూపించాలి హోలీ ల్యాండ్, ప్రతి ప్రదేశం కూడా వాళ్ళు చూపించి చెప్పాలి ఆ విషయం. కానీ మా ఇంటికి వచ్చిన వాళ్ళకి కంప్యూటర్ ముందు కూర్చోబెట్టి చూపిస్తున్నానండి. కానీ నాకు తృప్తిగా లేదు. కానీ ఏం చేయాలి, ప్రతి ఒక్కళ్ళు అడుగుతున్నారు. హోమ్ గార్డ్స్, కానిస్టేబుల్స్, లేనోళ్ళు, లేని ఫస్ట్ చిన్న సంఘాల వాళ్ళు వచ్చి అమ్మ మాకు హోలీ ల్యాండ్ చూడాలనుందమ్మా, మాకు సంతోషంగా చూడాలనుందమ్మా, కానీ మాకు పరిస్థితి ఇదమ్మా అని చెప్పంటే అప్పుడు నాకు ఒక ప్రేరణ బట్టి చిన్న ప్రేరణ దేవుడు ఇచ్చాడండి. నేను తీసుకొచ్చిన ఫొటోసు చాలా పుస్తకాలు, ఇజ్రాయెల్ పుస్తకాలు చదివానండి. చదివి ఆ మ్యాటర్ నుంచి కొంచెం బాగా తీసి ఈ ఫొటోస్ జత చేసి ఈ క్రీస్తు నడిచిన నేలని పుస్తకం తయారు చేశానండి. ఈ పుస్తకాన్ని నేను అందరికీ ఇచ్చానండి. ఒక 200 మందికి లేని వాళ్ళకి ఫ్రీగా ఇచ్చానండి. ఇచ్చి వాళ్ళందరికీ అమ్మ నేను ఎంతకంటే ఇంకేమీ చేయలేను, మీరు ప్రేయర్ చేయండి, దేవుడు మీకు కంపల్సరీ ఆయన 5 ఇది ఉంటే మరి కంపల్సరీ మీరు వెళ్తారమ్మా, హోలీ ల్యాండ్ వెళ్తారు, చూస్తారని చెప్పానండి. కానండి ప్రతి ప్లేస్ కూడా సజీవ సాక్ష్యం అండి. ప్రతి ప్లేస్ కూడా నాకు చాలా సంతోషం వేసింది. దేవుని కృప ఉంటే మళ్ళీ ఇంకోసారి చూడాలనుంది. కానీ మళ్ళీ సువార్తరాజు గారితోనే వెళ్ళాలనుందండి. ఎందుకంటే ఆయన ఎంత మంచి హృదయం అంటే అలా మనకు కూడా ఆ హృదయం ఉండాలని కోరుకుంటున్నాను. దేవుని ఎప్పుడు ప్రార్థన చేస్తాను, ఆయనకి ఇచ్చిన హృదయం మా అందరికి కూడా ప్రభు అని ప్రార్థన చేస్తానండి. ఈ చిన్న అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ వందనాలు. నేను కర్నూలు నుండి వచ్చినాను. జాన్ చంద్రమోహన్ నా పేరు. హోలీ ల్యాండ్ టూర్కు యెరూషలేం యాత్రకు పోవాలనుకున్నప్పటి నుండి ఎప్పుడు ఇది కళ్ళలో మాట జరగదు అనే ఉద్దేశంతో నేను నా భార్య అనుకునే వాళ్ళము. యెరూషలేం పోవడానికి ఒక క్వాలిఫైడ్ అనేది కూడా ఉండాలి మనిషికి. నాలో అన్ని అలవాట్లు ఉన్నాయి అప్పట్లో. ఒక సుమారుగా ఎప్పుడైతే యెరూషలేం పోవాలని స్టార్ట్ చేసుకున్నామో ఆ దురలవాట్లన్నీ వాటికి అవి వెళ్ళిపోయినాయి. కాబట్టి నేను ఆ హోలీ ల్యాండ్లో కాలు పెట్టడానికి అరుణైనంటే నా ఫ్యామిలీకి తెలుసు, సంతోషపడినారు. ఎంతోమంది చెప్పిన, తల్లి తిట్టిన, భార్య పిల్లలు ఏమన్నా కానీ వదిలేటోని కాదు. కానీ మేడగదిలో అనుభవంలో శరీరంలో ఏదో ఉత్తేజము, శరీరం అంతా చెప్పలేని అంత ఆసక్తికరంగా పవర్ అనేది ఏదో శరీరంలో ఉండడము, దాంతో చాలా హ్యాపీగా సంతోషంగా ఫీల్ అయినాము. ఇంకొకటి యేసు ప్రభువును ముందు దినము చీకటి గదిలోనే దీంట్లో దించింది ఆట కూడా మా 12th బ్యాచ్లో పోయిన వాళ్ళు అక్కడ ప్రేయర్ చేసినారు. ఏదో ఆ తెలియని రీతిలో అందరం ఏం చేసినామో ఏడవడము, అర్చడము అంత అనుభవం ఉంది అన్నమాట ఆ దాంట్లో. మరి ముఖ్యంగా లాజరస్ సమాధి దగ్గర నా 2 కాళ్ళు యాక్సిడెంట్ కాళ్ళే. చిన్న స్థలం పోయిన వాళ్ళకి అందరికీ తెలుసు కదా, ఇట్లా వెనుక నుండి రావాలా. కానీ మనం
అది నేను ఈజీగా పోగలిగినాను కూడా. దానికి దేవుడే నడిపిస్తాడు మన ప్రయత్నం చేసినందుకు. మా ఊర్లో దాదాపుగా 17 సంఘాలు చర్చలు ఉన్నాయి. వెళ్ళి వచ్చిన తర్వాత నేను ఒక్కొక్కరికి తలా ఒక్కొక్కరికి అందరికి కూడా కొంచెం పంచిపెట్టాను. పంచిపెడితే వీళ్ళల్లో ఒక్కరు మాత్రం మెస్సయ్య ఆదరణ సంఘం అనేటువంటి పాస్టర్ గారు మళ్ళీ 6 నెలల తర్వాత వచ్చి, మాస్టారు మీరు పట్టుకొచ్చినటువంటి యొక్క ఈ ఒలివ్ ఆయిల్ నేను ప్రార్థన చేసి ఒకరికి ఇచ్చానండి, ఒక మిరాకిల్ జరిగిందన్నారు. ఏంటండి అంటే 10 సంవత్సరాల నుంచి గర్భఫలం లేక చర్చిలో చాలా బాధపడుతున్నారండి, ఈ ఒలివ్ ఆయిల్తో ప్రార్థన చేశానండి, వారికి గర్భఫలం వచ్చిందండి అని చెప్పి అన్నప్పుడు నాకు అనిపించింది, నేనేదో వెళ్ళి వచ్చి పట్టుకొచ్చినట్టుది ఉచితంగా ఇచ్చాను, దీనివల్ల ఇంత అద్భుతం జరిగితే అందరికి ఒక్కొక్క బాటిల్ ఇచ్చానండి, మీకు మరలా ఇంకొక బాటిల్ ఇస్తాను, మీ సంఘంలో ఇంకా పరిచయం చెప్పేసి మరలా ఇంకొక బాటిల్ ఇచ్చాను వారికి. అట్లాంటి అద్భుతాలు జరిగినాయి. అట్లాగే నేను ఈ ఈజిప్టు, ఇజ్రాయేలు, పాలస్తీనా, జోర్డాన్ దేశాలు చూసి తిరిగి వచ్చే టైంలో మరి పేపర్లో యాడ్ ఇచ్చారండి మా గ్రామంలో. చూసి అందరూ కూడా మన గ్రామం మొత్తం మీద ఎవరు వెళ్ళలేదు, ఈయన ఒక్కరే వెళ్ళారని చెప్పేసి ఒక గిన్నీస్ అవార్డు లాగా చర్చించుకోవడం జరిగిందనమాట. అంతటి అవకాశం అండి ఈ ఆరాధన ఛానల్ వారికి చాలా ధన్యవాదాలు. I am Benjamin Ranjit Muchala. I belong to 14th batch. I congratulate our dear Paul for organizing this reunion. We were all blessed with the pilgrimage to Holy Land. Myself and my wife Rohini, we went for this Holy Land. Wherever we visited, we felt the presence of God, peace and blessings. Every day night, my wife used to get high temperature every day night. I used to give her Dolo 650 and pray for her. She was also having knee joint pains. By morning, she was ready. It is God's blessing and God's grace. Entire day, we used to move and see all the places, and we were very much blessed. May the peace of our Lord be with you all. Shalom. ప్రైజ్ ది లార్డ్. నా పేరు రాజేష్ తాతపూడి. నేను ఆరాధన టీవీ ఎంప్లాయీ అండి. 8th బ్యాచ్లో నేను హోలీ ల్యాండ్కి వెళ్ళడం జరిగింది. ఇప్పటివరకు 22 బ్యాచ్లు వెళ్ళడం జరిగింది. 22 బ్యాచ్ల వాళ్ళలో చాలామంది సాక్ష్యాలు చెప్పారు, ఆత్మీయ సాక్ష్యాలు, స్వస్థ సాక్ష్యాలు. నా సాక్ష్యం ఏంటంటే, ఆరాధన టీవీలో పనిచేయడం ద్వారా స్టాఫ్గా మా అందరికీ కూడా అటువంటి గొప్ప ధన్యత మాకు లభించింది. అది ఆరాధన మేనేజ్మెంట్ పాల్ సారు, మేడం గారు మాకు ఇచ్చిన ధన్యత. మేము హోలీ ల్యాండ్కి వెళ్ళి రావడం జరిగింది. వాస్తవానికి మేము రీచ్ కాకపోయినా ఆరాధన టీవీలో పనిచేయడం ద్వారా మేము రీచ్. సో దాట్ ఇప్పటి వరకు 22 బ్యాచ్లో 22 మంది వెళ్ళడానికి దేవుడు కృపనిచ్చాడు. వెళ్ళిన ఆరాధన టీవీ స్టాఫ్ అందరి తరపున పాల్ సార్కి అలాగే మేనేజ్మెంట్కి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తాను. థ్యాంక్ యూ. ఆరాధన హోలీ ల్యాండ్ టూర్స్ నిర్వహిస్తున్నటువంటి పాల్ దేవప్రేమ్ పుల్ల గారు, ఆరాధన చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ గారు, వారు వచ్చేసి మనందరితో వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని పంచుకుంటారు. పాల్ దేవప్రేమ్ పుల్ల గారిని హృదయపూర్వకంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. Praise the Lord and good afternoon to each one of you. Firstly, in spite of all the problems, RTC bus strike, రిజర్వేషన్స్ దొరకలేదని, చాలా ఎండగా ఉండి కూడా ఇంతమంది రావటము, ఐ థింక్ యూ హ్యావ్ టేకెన్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ అండ్ లాట్ ఆఫ్ రిస్క్ ఇన్ కమింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆరాధన టీవీ, ఆన్ బిహాఫ్ ఆఫ్ మై ఫ్యామిలీ, ఆన్ బిహాఫ్ ఆఫ్ అవర్ స్టాఫ్. మీకు అందరికీ ఫస్ట్లీ ఐ కంగ్రాచులేట్ యూ ఫర్ గోయింగ్ టు ఇజ్రాయెల్ అండ్ కమింగ్ బ్యాక్ సేఫ్లీ అండ్ సక్సెస్ఫుల్లీ, అండ్ సెకండ్లీ కమింగ్ హియర్. ముఖ్యంగా ఈ ఐడియా ఎలా వచ్చిందంటే, నేను అనుకుంటా 12th or 13th బ్యాచ్ ట్రిప్ ఇజ్రాయెల్ వెళ్ళి వచ్చి 1 year అయిన తర్వాత ప్రసాద్ రావు గారని వరంగల్లో, అతను కూడా వైస్ చైర్మన్, తను ఇనిషియేటివ్ తీసుకొని వాళ్ళ గ్రూప్ వాళ్ళందరినీ తన ఊరికి, గన్పూర్ దగ్గర తన ఊరికి పిలిపించుకొని ఆ 45 మందిలో దాదాపు ఒక 20-25 మంది వచ్చారు. బ్రదర్ మీరు కూడా రండి అంటే నేను వెళ్ళాను. అక్కడికి వెళ్ళినప్పుడు ఐ వాజ్ రియలీ ఇన్స్పైర్డ్. ఏంటి, హీ ఈజ్ నాట్ ఈవెన్ ఏ క్రిస్టియన్, అతను ఒక హైందవుడు. అంత మాట్లాడిన తర్వాత తన భార్య సాక్ష్యం ఇచ్చింది, అంటే ఇజ్రాయెల్ వెళ్ళొచ్చిన తర్వాత ఎలా మారిపోయాడు అతను అని. అది చూసిన తర్వాత నాకేమనిపించిందంటే, వై కాంట్ వి డూ సంథింగ్ లైక్ దట్ ఇన్వాల్వింగ్ ఆల్ ద గ్రూప్స్
We have done close to around 900 plus pilgrims and day, Devuni Daivalna. And God has blessed this ministry of ours. And we have successfully completed 22 groups in the last 3 years. ఈ ఆరాధన హోలీ ల్యాండ్ టూర్స్ కూడా ఎలా స్టార్ట్ చేసామంటే, నేను మొట్టమొదట 2001లో వెళ్ళాను ఇజ్రాయెల్కి. నేను నా భార్య వీఆర్ గోయింగ్ టు జర్మనీ అండ్ వీ టుక్ ఏ బ్రేక్ జర్నీ. మా సొంతంగా ఒక 3 రోజులు ఇజ్రాయెల్ కవర్ చేయడానికి ప్రయత్నం చేశాము ఒక కార్ తీసుకొని, కానీ వీఆర్ నాట్ సాటిస్ఫైడ్. అగైన్ ఇన్ 2008 వీ వెంట్ యాజ్ ఎ ఫ్యామిలీ విత్ వన్ కండక్టెడ్ గ్రూప్. దీనిలాగా వెళ్ళినప్పుడు అప్పటికి ఇంకా మేము ఆరాధన టీవీ స్టార్ట్ చేయలేదు. అప్పుడు ఆ 9 days ట్రిప్లో నాకేమనిపించిందంటే, ఇట్ ఈస్ సచ్ అ వండర్ఫుల్ ట్రిప్. అప్పుడు ఆ రోజులలో ఇట్ వాస్ కాస్టింగ్ అరౌండ్, వి పెయిడ్ అరౌండ్ 64,000 రూపీస్. ఇట్ వాజ్ నాట్ మచ్. అంటే ఈ 64,000-65,000 రూపీస్ అఫోర్డ్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు, కానీ వాళ్ళకు ఒక అవకాశం లేదు. దెర్ ఇస్ నో వెహికల్ ఫర్ దెమ్ టు టేక్. చాలా ఇండివిజువల్గా అన్ఆర్గనైజ్డ్ వేలో చాలామంది చేస్తున్నారు, కానీ we went through a lot of problems. We had to pay separately for lunch, we had to pay for water, we had to pay for tips, and everywhere there was grumbling in the group. సో ఇదంతా లేకుండా ఒక సక్సెస్ఫుల్గా మంచిగా ఒక ప్రొఫెషనల్ వేగా చేద్దాము అనే ఉద్దేశంతో రెండోసారి నేను ఇజ్రాయెల్కి వెళ్ళినప్పుడు నాకు ఆ తలంపు కలిగింది. అప్పటికి ఇంకా మేము ఆరాధన టీవీ స్టార్ట్ చేయలేదు, కానీ మళ్ళీ వచ్చిన తర్వాత అది చేద్దాం అనుకున్నప్పుడు ఈ ఆరాధన టీవీ అనే ఒక ప్రపోజల్ వచ్చి మేము ఆరాధన టీవీ మొదలుపెట్టాము. మొదలుపెట్టిన తర్వాత ఈ తలంపు ఏదైతే చాలామందిని ఇజ్రాయెల్కి తీసుకెళ్ళాలి, ఎందుకంటే ఐ వాజ్ ఇమ్మెన్స్లీ బ్లెస్డ్ వెన్ ఐ విజిటెడ్ ఇజ్రాయెల్ ట్వైస్. సో ఐ వాంటెడ్ దిస్ బ్లెస్సింగ్ టు బీ ఎక్స్పీరియన్స్డ్ బై మెనీ ఆఫ్ మై పీపుల్ అని అదొక ఉద్దేశం తలంపు కలిగి మేము 2011లో వి స్టార్టెడ్ దిస్ ప్రోగ్రామ్. ఇట్ ఈస్ అ వెరీ రిస్కీ ప్రాజెక్ట్ అండి. మీకు అందరికీ తెలుసు, 40, 45, 50 మెంబర్స్ని తీసుకురావడం అనే అంత రిస్క్. ఆ 9 రోజులు నేను ఇక్కడ ఉంటాను, కానీ ఐ విల్ నాట్ స్లీప్. ఎందుకంటే ఎక్కడ ఏ జరిగినా చాలా మీకు తెలియదు, చాలా ఇబ్బందులు వెనకాల జరుగుతూ ఉంటాయి. వీ విల్ బీ సిట్టింగ్ హియర్ హ్యాండ్లింగ్. మా టూర్ డైరెక్టర్ గారికి తెలుస్తూ ఉంటుంది, మా అక్కడ లోకల్ ఆపరేషన్స్ చేసింది చాలా ఉంటాయి. యూ విల్ నాట్ రియలైజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ బిహైండ్ యువర్ బ్యాక్. అండ్ ఆల్ దట్ హ్యాస్ టు బి ఆర్గనైజ్ సిట్టింగ్ హియర్, అండ్ వీ విల్ గో త్రూ టఫ్ టైమ్స్. అండ్ 4 దేశాలు, 4 వీసాలు, buses, everything has to be organized and nothing should go wrong. And nothing is in our hands here. We depend on somebody else. So therefore it is a very risky. Inta chesin tarvata, what is that? I mean, ఏ ఒక్క చిన్న తప్పు జరిగినా కానీ మీరు అందరు వచ్చి మమ్మల్ని అంటారు. You don't look at what went wrong, whose fault it is. So this is a very risky project, but in spite of all this, God has been with us. We have done సక్సెస్ఫుల్లీ 22 ప్రోగ్రామ్స్. ఇంతకుముందు మాట్లాడుతూ ఒక బ్రదర్ ఏమన్నారంటే, ఇంకొక రోజు పెంచండి, ఇంకొంచెం డబ్బులు ఎక్కువ తీసుకున్నా పర్వాలేదు అని అంటారు. కానీ మా ఎక్స్పీరియన్స్లో ఈ 22 బ్యాచెస్లో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ప్రతి బ్యాచ్లో 45 మంది వెళ్ళినప్పుడు కనీసం ఒక 3-4 ఫ్యామిలీస్ నా దగ్గరికి వచ్చి, బ్రదర్ ఏమైనా తక్కువ చేయండి అని అంటారు. అంటే నేనంటాను, ఏరోప్లేన్ నాది కాదు, హోటల్ నాది కాదు, ఏది నాది కాదు, నేను అందరికీ డబ్బులు ఇచ్చి నేను తీసుకెళ్ళాలి, నాకు లాస్ట్కి మిగిలేది కొంతనే. అది కూడా డాలర్ రేట్ ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది. ఈరోజు డాలర్ ఇస్ ఆల్మోస్ట్ 65 రూపీస్. వెన్ వీ స్టార్టెడ్ హోలీ ల్యాండ్ టూర్స్ ఇన్ 2011, డాలర్ వాజ్ 44 రూపీస్. ఫస్ట్ బ్యాచ్ వీ చార్జ్ 66,000 అండ్ నౌ వీఆర్ ఛార్జింగ్ అరౌండ్ 90,000. సో డాలర్ రేట్ ఇంక్రీజ్ అయినందువలన మాకు కట్టాల్సిన డబ్బులు ఎక్కువ కట్టాల్సి వస్తుంది, కాబట్టి మేము ఇంక్రీజ్ చేయాల్సి వస్తుంది. అయితే నేను ఒక మాట నేను అందరితో పంచుకునేది ఏంటంటే, నా దగ్గరికి వచ్చి డిస్కౌంట్ అడిగినప్పుడు ఐ విల్ టెల్ దెమ్, బ్రదర్ మీరు వెళ్ళి రండి, వెళ్ళి వచ్చిన తర్వాత మేము ఇంత ఎక్కువ ఛార్జ్ చేశాము, సర్వీస్ బాగలేదు అని మీరు నాకు చెప్పండి, మీ డబ్బులన్నీ మేము వెనక్కిస్తాను అని చెప్తాను నేను. ఆ రకంగా నేను చెప్పినప్పుడు వాళ్ళు సాటిస్ఫై అయ్యి వెళ్తారు. వెళ్ళి వచ్చిన తర్వాత నోబడీ కమ్స్ టు అస్, ఎవ్రీబడి సేస్ దట్ బ్రదర్ ఇంత తక్కువ డబ్బులో ఇంత ఎలా మేనేజ్ చేశారు మీరు అని. సో దట్ ఈస్ వాట్ వీ బీన్ ట్రైంగ్ టు డూ. మీరందరూ కూడా ఇక్కడ, ఐ డోంట్ థింక్ దెర్ ఈస్ వన్ పర్సన్ హియర్ సిట్టింగ్ హియర్ హూ కెన్ సే దట్ వీ హ్యావ్ చార్జ్డ్ మోర్. ఐఎమ్ షూర్ ఆల్ ఆఫ్ యూ ఆర్ హ్యాపీ with the hospitality, with the hotels, with the bus, with the aeroplane, with the seat, with the food, everything. So that is what we make sure. And even tips kuda meme pay chestamu. Water, everything is arranged in house. Even lunch, చాలా గ్రూప్స్ లంచ్ ప్రొవైడ్ చేయరు, లంచ్ కూడా అంతా మేమే ప్రొవైడ్ చేస్తాం. ఎందుకంటే నేను గమనించింది ఏంటంటే, గ్రూప్ ఆఫ్ 40-45లో
I can say middle class and lower middle class people only are visiting Israel. Rich are not going. And that is number one. Number two, elderly people. 45 మందిలో కనీసము 20-25 మంది దే ఆర్ రిటైర్డ్ పీపుల్. ఓన్లీ రిటైర్డ్ పీపుల్ ఆర్ టేకింగ్ దట్ brave step of going to Israel. Youth are not going. That is very unfortunate thing. Youth, youngsters, less than 50 years ఉన్న వాళ్ళు చాలా తక్కువ. ఇప్పుడు ఇక్కడ కూడా మీరు చూస్తే మోర్ దెన్ 60-70% ఆర్ ఆల్ ఎల్డర్లీ పీపుల్. సో ఇది మేము గమనించి మేము ఏం చేసామంటే వన్స్ దే గెట్ ఇన్, వాళ్ళు ఒక రూపాయి కూడా లేకుండా ఎయిర్పోర్ట్కి వస్తే మళ్ళీ ఎయిర్పోర్ట్ వరకు ఒక రూపాయి ఖర్చు లేకుండా వాళ్ళకు ఉండాలి అనే ఉద్దేశంతో మేము ప్యాకేజ్ చేసామండి. మీరు వెళ్ళిన వాళ్ళు చాలా మటుకు ఫస్ట్ టైం ఏరోప్లేన్లో వెళ్ళిన వాళ్ళు ఉంటారు. నోబడీ హ్యాస్ యూజ్ దోస్ డోర్స్, ద లాక్ వేయడం కూడా రాదు చాలా మందికి హోటల్స్లో. నోబడీ హ్యాస్ యూజ్ ద వెస్టర్న్ కమోడ్. ఇంత తెలియని వాళ్ళు వెళ్తున్నారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు అనే ఉద్దేశంతో మేము అన్ని ప్యాకేజ్ చేసి పంపిస్తున్నామండి. కాబట్టి యూ మస్ట్ అప్రిషియేట్, యూ మస్ట్, ఐఎమ్ షూర్ యూ విల్ రియలైజ్ ఐ డెంట్ ఫైండ్ వన్ పర్సన్ కమింగ్ బ్యాక్ టు అస్ స్టేటింగ్ దట్ వీ హ్యావ్ గాన్ త్రూ దిస్ ఇన్కన్వీనియన్స్. అండ్ ఏవైతే చిన్న చిన్నవి జరుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు, దెన్ వీ ఇమీడియట్లీ అటెండ్ అండ్ ఎవ్రీబడి ఈజ్ ఇన్ష్యూర్డ్. ఎందుకంటే మనం వేరే దేశంలో ఉన్నప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. వీ హ్యావ్ 3-4 ఇన్స్టెన్సెస్, యాక్సిడెంట్స్ కానివ్వండి, కింద పడిపోవడం కానివ్వండి, చిన్న చిన్న జరిగినాయి. ఒకటి పెద్ద సంఘటన కూడా జరిగింది విచ్ ఆర్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. సో యూ మస్ట్ అండర్స్టాండ్. అండ్ ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా పీపుల్ హూ ఆర్ 80+, 75+ వెళ్ళిన వారు కూడా మీరు సాక్ష్యాలు విన్నారు. దే గో దేర్. మాకు ఎయిర్పోర్ట్ దగ్గర మా దగ్గరకు వచ్చి చూసినప్పుడు వీఆర్ స్కేర్డ్ సమ్ టైమ్స్ టు సెండ్ పీపుల్ హూ ఆర్ ఎల్డర్లీ. ఎందుకంటే ఎడార్లో వెళ్తూ ఉంటారు, హాస్పిటల్ ఫెసిలిటీ ఉండదు, ఏమవుతుందో తెలియదు. కానీ దే సే దట్ దే వాంట్ టు గో. వెన్ దే సే దే వాంట్ టు గో, మేము అన్నీ రాయించుకుంటామండి, ఎవ్రీథింగ్ అగ్రిమెంట్లో అన్నీ ఉంటాయి. దో వీఆర్ లీగలీ నాట్ రెస్పాన్సిబుల్, మారలీ వీఆర్ రెస్పాన్సిబుల్. సో దేర్ ఫోర్ వీఆర్ వెరీ స్కేర్డ్. కాబట్టి మీరు ఎవరైనా వృద్ధులు వెళ్ళాల్సినప్పుడు మా రిక్వెస్ట్ ఏంటంటే వన్ యంగ్స్టర్ ఫ్రమ్ దట్ ఫ్యామిలీ హ్యాస్ టు అకంపెనీ. దట్ ఈస్ బెటర్ ఫర్ ద ఫ్యామిలీ, ఇట్ ఈస్ గుడ్ ఫర్ అస్. అండ్ మీ ద్వారా వీ వాంట్ టు సెండ్ ఎ మెసేజ్ దట్ దీస్ ఆర్ ద ప్రాబ్లమ్స్ వాట్ వీఆర్ ఫేసింగ్. అండ్ ఇన్ స్పైట్ ఆఫ్ దట్ వీఆర్ స్టిల్ డూయింగ్ దిస్. సో ఇట్ ఈస్ అ బ్లెస్సింగ్ ఫర్ నాట్ ఓన్లీ యూ, నాట్ ఓన్లీ అస్. వీ షుడ్ ఎంకరేజ్ మెనీ ఆఫ్ అవర్ పీపుల్, మీ ఫ్యామిలీ మెంబర్స్. నేను 3 సార్లు వెళ్ళొచ్చానండి ఇజ్రాయెల్కి, స్టిల్ ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్. ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు వెళ్ళాలనిపిస్తుంది, కానీ వేరే పనుల వల్ల వెళ్ళలేకపోతాము. కాబట్టి యూ కెన్ గో సెకండ్ టైం, థర్డ్ టైం. యూ కెన్ సెండ్ యువర్ వైఫ్, యూ కెన్ సెండ్ యువర్ చిల్డ్రన్, యూ కెన్ సెండ్ యువర్ పేరెంట్స్, యూ కెన్ సెండ్ యువర్ ఫ్రెండ్స్. మీ చర్చెస్లో మీరు అనౌన్స్ చేయండి. ఇట్స్ ఎ బ్లెస్సింగ్. ఐఎమ్ ష్యూర్ ఆల్ దోస్ హు హావ్ విజిటెడ్ ఇజ్రాయెల్, ఆల్ ఆఫ్ యూ ఆర్ బ్లెస్డ్ ఆర్ నాట్. చెప్పండి మీరు, ఐఎమ్ బ్లెస్డ్. ఐఎమ్ షూర్ ఎవ్రీబడి ఈజ్ బ్లెస్డ్. ఎందుకంటే నేను చిన్నప్పటి నుండి బైబిల్ చదువుతున్నప్పుడు వి రీడ్ సో మెనీ థింగ్స్ అబౌట్ సో మెనీ ప్లేసెస్. అండ్ వెన్ యూ గో అండ్ ఫిజికల్లీ సీ దాట్, అరే ఇది నేను చదివిందంతా నిజమే అనేది అప్పుడు మనకు యూనో వి గెట్ దట్ ఫీలింగ్. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ ఆల్ ఆఫ్ అస్ షుడ్ ఎంకరేజ్ అవర్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ టు విజిట్ ఇజ్రాయెల్ బికాస్ వీఆర్ బ్లెస్డ్. God gave us that privilege. So let us be a blessing to others. ఇంకొకటి, ప్రతి ట్రిప్లో మాకు 1 or 2 ఫ్యామిలీస్ హు ఆర్ నాన్ క్రిస్టియన్స్ వెళ్తారండి. నాన్ క్రిస్టియన్స్ వెళ్ళినప్పుడు వి ఎంకరేజ్ దెమ్. అంటే మై డిజైర్ ఈజ్ 45-50 మెంబర్స్లో అట్లీస్ట్ ఒక 10 to 12 నాన్ క్రిస్టియన్స్ వెళ్తే బాగుంటుంది అనేది మాదొక డిజైర్. ఎందుకంటే ఇన్ అ వెరీ సటిల్ వే, ఇన్ అన్ ఇండైరెక్ట్ వే, వితౌట్ ప్రీచింగ్ దే గెట్ ఎక్స్పోజ్ టు గాస్పెల్. నేను వెళ్ళినప్పుడు మాతో ఒక బ్రాహ్మణ్ ఫ్యామిలీ ఉంటుందండి. అతను ఒక కామెంట్ 2-3 కామెంట్స్ చేశాడు. అతను ఏమనంటే, నేను ఒక బ్రాహ్మణ్ని, మేము చిన్నప్పటి నుండి శ్లోకాలు, భగవద్గీత అంతా చదివాము, కానీ ఈ గ్రూప్లో అంతా చూస్తే అందరికీ బైబిల్ కంటతా వచ్చినట్టుంది, ఏ వచనం అడిగినా కానీ ఇట్లా తీసి చెప్పేస్తున్నారు. వాట్ అన్ అమేజింగ్ ఇట్ ఈస్ అని హీ వాస్ టెలింగ్ హిజ్ వైఫ్ దట్ లుక్, మనం బ్రాహ్మణులం అయి ఉండి మనకి ఏది కంటత రాదు. వెరాజ్ దీస్ పీపుల్, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ నాట్ ఈవెన్ ఎడ్యుకేటెడ్ ప్రాపర్లీ. బైబిల్లో నుండి ఇలా వచనాలు తీసి ఇలా చెప్పేస్తున్నారు. సో హౌ నైస్లీ దే ఆర్ ఎక్స్పోజ్డ్. సో దిస్ ఈస్ ద టెస్టిమనీ దే ఫేస్. వితౌట్ ప్రీచింగ్ దే గెట్ ఎక్స్పోజ్ టు గాస్పెల్. సో కొన్నిసార్లు మా స్వార్థరాజు గారు ఏమంటారంటే, బ్రదర్, ఈ హిందువులను మీరు పంపించినప్పుడు వాళ్ళకు కొన్ని అలవాట్లు ఉంటున్నాయండి, వాళ్ళు తాగుతూ ఉన్నారు, సిగరెట్లు తాగుతూ ఉన్నారు, మీరు వాళ్ళని ఎంకరేజ్ చేయకండి అంటారు. నేనేమన్నానంటే, వాళ్ళు తాగితే తాగనివ్వండి, వస్తారు, దే విల్ స్టాప్ ఇట్.
Let them get exposed. I mean, why should I stop a person in getting exposed to gospel, getting exposed to a place like Jerusalem? Let anybody come. So it is for us to understand, when a non-Christian is coming, it is for us to understand that we should make sure that they feel at home. If he is drinking, let him drink. He will realize in the next second day, third day, ఇంత మందిని చూసి ఇంత మంచి వాళ్ళని చూసి he himself will stop. ఒక బ్రదర్ చెప్పారు కదా, నేను చాలా తాగేవాడిని, నేను వెళ్దాం అనుకునేసరికి అన్ని మానేశానని. So that itself, the place is so powerful. Jerusalem city, Bethlehem, they are so powerful. Out of experience I am telling you that there when you go, you will definitely change. ఇంకొకటి, ఆరాధన టీవీ వాళ్ళ ద్వారానే ఎందుకు వెళ్ళాలి అని కొంతమంది అడుగుతూ ఉంటారు. ఇన్ వాట్ వే ఆర్ యూ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్? వీ కెన్ టెల్ యూ కాన్ఫిడెంట్లీ 2-3 reasons. Number 1 is we are the lowest price wise. Quality wise, we are the best. We can tell you out of 22 batches experience. Number 2, we record every batch. We send a cameraman and the entire program is recorded. Meer vachin tarvata we make a DVD and then give it to you. Not only that, we a 1-hour program Aradhana TV lo telecast chestam, which nobody else is doing. And the third one is we have the services of Reverend Dr. Suvartha Raj garu. He is a walking ఏమంటారంటే encyclopedia of Israel now. Okay, so we have a very good man of God who is leading this team, and we have his services. Thank you, brother. I take this opportunity to thank you for leading. అంటే తను ఒక బిజీ షెడ్యూల్లో ఉండి కూడా మా ట్రిప్ ఎప్పుడున్నా కానీ he only helps us in making sure that he leads this trip. It is important. మనకు అక్కడ ఒక గైడ్ ఉంటాడు. ఆ గైడ్కి he doesn't know, mostly Jews ఉంటారు, and they don't know the Christian psyche, they don't know మన కల్చర్ తెలియదు, వాళ్ళు విసుక్కుంటారు. కాబట్టి తనకి మనకి మధ్యలో ఒక బ్రిడ్జ్ లాగా అనువాదం చేసుకుంటూ తన ఎక్స్పీరియన్స్ అని చెప్పుకుంటూ తీసుకెళ్ళడం అనేది ఫర్ హిస్ సర్వీసెస్ ఐ థింక్ వీ ఆల్ షుడ్ క్లాప్ ఫర్ హిమ్ వన్స్. అండ్ ఇంకొకటి, వీ ఇన్ష్యూర్ ఎవ్రీ పిలిగ్రిమ్. ఎందుకంటే ఒకసారి వెన్ వీ క్రాస్ అవర్ బార్డర్స్, ఎనీథింగ్ హ్యాపెనింగ్ టు ఎనీబడి, the bill runs into thousands of dollars which nobody can pay. So we insure everybody, and in our experience at least 3-4 pilgrims were hospitalized. హాస్పిటల్ అయినప్పుడు వాళ్ళకు చాలా డబ్బులు, ఒక రోజు అయితే ఒకతన్ని 2 రోజులు హాస్పిటల్లో పెడితే $2,000 బిల్ అయింది, విచ్ దే కెనాట్ పే. సో ఫైనల్లీ ద ఇన్సూరెన్స్ ఇస్ పెయిడ్. సో ఇవన్నీ అంతేకాకుండా యూ హ్యావ్ ద బ్యాకప్ ఆఫ్ ఆరాధన టీవీ. వీఆర్ హియర్, ఇట్స్ నాట్ ఎ వన్ మ్యాన్ షో. ఇప్పుడు సువార్తరాజు గారు తీసుకెళ్తున్నారు అని అంటే సువార్తరాజు గారు ఒక్కరు తీసుకెళ్ళట్లేదు, అక్కడ గ్రూప్కి ఏదైనా మేము ఇక్కడ ఉన్నాం. వీ టేక్ కేర్ ఆఫ్ యూ, వీ మానిటర్ యువర్ మూమెంట్, ఎవ్రీ మూమెంట్. ఏ రోజు మీరు ఎక్కడ వెళ్తున్నారో మా ఆరాధన టీవీలో స్క్రోల్ వేస్తాము, విచ్ ఇస్ సీన్ బై యువర్ రిలేటివ్స్, అండ్ దే నో, ఓ టుడే దే ఆర్ ఇన్ ఈజిప్ట్, టుడే దే ఆర్ ఇన్ బెత్లెహేమ్, టుడే దే ఆర్ ఇన్ సో అండ్ సో ప్లేస్. ఈ రకమైన సౌకర్యాలు మా ద్వారా మీకు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి మై రిక్వెస్ట్ ఈజ్ టు స్ప్రెడ్ దిస్ మెసేజ్, స్ప్రెడ్ దిస్ ఇన్ఫర్మేషన్. అందరికీ ఇజ్రాయెల్ వెళ్ళాలని ఆశ ఉంది, కానీ 99% ఆఫ్ దెమ్ డోంట్ హ్యావ్ పాస్పోర్ట్స్. ఒక పాస్పోర్ట్ కూడా ఉండాలి అనే అవగాహన మన వాళ్ళకి లేదు. కాబట్టి మీరేం చేస్తారంటే, ఎవరైనా ఇజ్రాయెల్కి వెళ్ళాలి అని అంటే ఫస్ట్ మీకు పాస్పోర్ట్ ఉందా, లేకపోతే పాస్పోర్ట్ తీసుకోండి అని మీరు చెప్పండి. పాస్పోర్ట్ తీసుకున్న తర్వాత ఇమీడియట్లీ దే కెన్ గో బై ద నెక్స్ట్ అవైలబుల్ బ్యాచ్, బికాజ్ ఇన్ ఏ ఇయర్ వీ టేక్ ఆన్ అన్ యావరేజ్ అరౌండ్ 6 batches. అండ్ మీలో కూడా చాలామంది గ్రూప్లో మీ గ్రూప్ మెంబర్స్ని మీరు వచ్చిన తర్వాత కలుసుకోలేరు, కాబట్టి ఇది ఒక వేదిక అందరు కలుసుకోవడానికి. ఇంకోటి, ఫ్రమ్ అవర్ సైడ్ వీ వాంటెడ్ టు నో ద ఫీడ్బ్యాక్. మీ సాక్ష్యాలు ఏంటి, మీ ఎక్స్పీరియన్సెస్ ఏంటి, మీ సజెషన్స్ ఏంటి అని తెలుసుకుందాము అనే ఉద్దేశంతో ఈ రియూనియన్ పెట్టామండి. అండ్ గాడ్ విల్లింగ్, ప్రాబబ్లీ ఎవ్రీ ఇయర్ వీ విల్ ట్రై టు హ్యావ్ దిస్ రియూనియన్ and take the feedback. And my desire, our desire is to see that at least one per family have to visit Israel, which is a blessing to the entire family. This is our desire. Every batch lo we try and see, appudu Suvartha Raj garu vellaleeni time lo we look at some pastor who can lead the team. We always ensure that a pastor leads the team, or there is a spiritual leader leading the team. So these are the things which I thought we should share. అంతే కదండి, మీరు మా గురించి చాలా మంచి మంచి మాటలు చెప్పారు, కానీ మాటలు చెప్పడం వల్లనే సరిపోదు. ఎందుకంటే
ఇట్స్ అ వెరీ బిగ్ మినిస్ట్రీ వాట్ వీఆర్ రన్నింగ్. ఆరాధన టీవీ ప్రతి ఇంటికి వెళ్ళాలంటే దాని వెనకాల ఎంత శ్రమ ఉందో మీకు తెలీదు. అంతేకాకుండా టు రేజ్ మనీ, వీ డోంట్ హ్యావ్ ఎ చర్చ్, వీ డోంట్ హ్యావ్ ఎనీ ఫండింగ్. మోస్ట్ ఆఫ్ అవర్ స్పీకర్స్ పే ఫర్ అస్ and we get some donations, we get some sponsorships, we get some village adoptions, and ఎవరెవరైతే మా సర్వీసెస్ పొందుకొని whoever are benefited, most of them are supporting us, and with their support we are able to take this ministry forward. So my request to you is, even if you can't pay us or sponsor a program or donate, make sure that from each one of you send at least 10 people to Holy Land. ఒక్కొక్కరు ఒక 10 మందిని పంపిస్తే ఈ ఒక్కొక్కరి దగ్గర నుండి మాకు వచ్చేది అది, ఐ కెన్ షేర్ దట్ ఆల్సో, we earn around 3,000 to 5,000 rupees per passenger. That again is invested in the ministry. So therefore at least it's a win-win situation. If you are sending somebody, మీరు మీ వైపు నుండి ఈ సంవత్సరం నేను ఒక 10 మందిని ఇజ్రాయెల్కి పంపిస్తాను అని మీరు అనుకుంటే, you are benefiting Aradhana TV, you are benefiting the ministry, you are benefiting the extension of the kingdom of God. So I want you to take that as a challenge and help us. We are not into preaching, we are not into church planting, we are not into direct evangelism, but we are into indirect evangelism. We are helping preachers, we are helping the church, we are indirectly helping in the extension of the kingdom of God. So I want you to keep us in your prayers, and I want you to help us in any possible way. We have Aradhana Holy Land Tours, మీకు తెలిసిందే. Then we have Aradhana Matrimony అని we have one division where ఇప్పుడు మన ఫ్యామిలీస్ అన్ని ప్రపంచమంతా ఉన్నాయి. గెటింగ్ ద రైట్ అలయన్స్ ఈజ్ బికమింగ్ ఎ మేజర్ ప్రాబ్లమ్. సో యూ కెన్ హెల్ప్ అస్. ఎనీబడి who is wanting to look for a alliance anywhere in the world, it is possible. We have a website called aradhanamatrimony.com. దాని ద్వారా చాలా పెళ్ళిళ్ళు జరుగుతూ ఉన్నాయి. We have started an office separately. అంతేకాకుండా that is the second one. Very nominal fee for around 1,500 rupees, you get exposed to around 1,000 plus alliances. And then we have recently we started Aradhana Counseling Center ani, family counseling center and start చేసాము. So you can avail that services. That is right now available in Secunderabad. We plan to open in other places. So we have village adoptions. Village adoption is nothing but taking the word of God through television to a particular village where there is no gospel. ఎలాగంటే ఒక మారుమూల గ్రామంలో, ఒక 100 ఇళ్ళు ఉన్న గ్రామంలో ఒక టీవీ సిగ్నల్ ద్వారా, అంటే 100 ఇళ్ళు ఉన్నాయంటే అక్కడ దాదాపు 100 టీవీలు ఉన్నట్టే లెక్క. ఆ టీవీ సిగ్నల్ ద్వారా ఆ 100 ఇళ్ళల్లోకి మన ఛానల్ వెళ్ళేటట్టు చేస్తే ఇట్ విల్ కాస్ట్ అరౌండ్ 10,000 రూపీస్. దాని ద్వారా చేస్తే ఆ 100 ఇళ్ళల్లో నిరంతరం 24/7 God's word will be sent through satellite. So these are the programs. So you can help us. And ఇంకొకటి, క్రిస్టియన్ సర్కిల్స్లో ఏ ఒక్క పబ్లిసిటీ ఏది చేయాలన్నా కానీ we have the best viewership, we have the best network. Aradhana TV comes almost in 80% of Andhra Pradesh, Telangana, and in over 10 districts of Karnataka. So you can use this facility, you can use this channel టు స్ప్రెడ్ యువర్ మెసేజ్. మీకు స్కూల్స్ ఉంటే స్కూల్స్ అడ్వర్టైజ్ చేసుకోవచ్చు, ఏదైనా అడ్వర్టైజ్ చేసుకోవచ్చు. సో దీస్ ఆర్ ఆల్ ద ప్రోగ్రామ్స్ విచ్ వి డూ. రిక్వెస్ట్ యూ టు టేక్ పార్ట్ ఇన్ ఇట్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఆర్ రిమోట్లీ అండ్ బీ పార్ట్ ఆఫ్ ఆరాధన ఫ్యామిలీ. అండ్ వి రిక్వెస్ట్ యూ టు టేక్ దిస్ ఫార్వర్డ్. మీ ఊర్లో, మీ చర్చ్లో, మీ రిలేటివ్ సర్కిల్స్లో టేక్ దిస్ ఫార్వర్డ్ అండ్ బీ పార్ట్ ఆఫ్ ఆరాధన ఫ్యామిలీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మనమందరం ఒక కుటుంబం, 22 బ్యాచ్లుగా వెళ్ళినటువంటి మనమందరం కూడా ఒక కుటుంబం. అయితే మనలో ఒకరు ప్రేరేపించబడి ఆయన ఆల్రెడీ సిద్ధపడి వచ్చారు. మనందరి తరపున, ఈ టీం అంతటి తరపున ఆరాధన టీవీ ఛానల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి పాల్ దేవప్రియం గారిని గౌరవించాలని. కమ్ బ్రదర్. నా పేరు రెవరెండ్ డాక్టర్ కేజే కృపావరం. మెథడిస్ట్ సంఘాల్లో నేను సేవ చేస్తున్నాను. ప్రస్తుతం మొయినాబాద్ జిల్లాధికారిగా ఉంటున్నాను. 22వ బ్యాచ్లో నేను పరిశుద్ధ యెరూషలేం దర్శించడం జరిగింది. 2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. మొదటిది, నేను యెరూషలేం దర్శించడానికి దేవుడు అవకాశం ఇస్తే
ఒలివ కొండల నుండి గెత్సెమనే తోట వరకు, అదే రీతిగా పిలాతు ఇంటి నుండి ప్రభు సెలవు వేసిన స్థలానికి షూస్ లేకుండా వితౌట్ సాక్స్ నడవాలనుకున్నాను. దేవుడు ఈసారి అవకాశం ఇచ్చాడు. మరి ఆ రీతిగా నడవడం జరిగింది. అదెంతో అంటే నేను ఒక రకంగా చాలా తృప్తిపరచబడినటువంటిది. అంత మాత్రమే కాకుండా చాలా స్థలాలు దర్శించడం, మరి సువార్త ప్రకటించేటప్పుడు, వాక్యం చెప్పేటప్పుడు పరిశుద్ధ గ్రంథంలో ఉన్న విషయాలన్నీ కళ్ళారా చూసి చెప్పడం, అది ఒక ప్రత్యేకమైనటువంటి అనుభూతి. ఆ అనుభూతి దేవుడు ఆరాధన హోలీ ల్యాండ్ టూర్స్ ద్వారా అనుగ్రహించినందుకు దేవునికి నేను ఎంతో వందనస్తుడై ఉన్నాను. మరి యోర్దాన్ నదిలో అయ్యగారితో పాటు కలిసి 21 మందికి పరిశుద్ధ బాప్తిసం ఇవ్వడం జరిగింది. మరి ఇది కూడా మరి నా జీవితంలో ఎంతో దీవెనకరమైనటువంటి సందర్భం. మరి నేను చాలామందికి, నేను అక్కడి నుంచి వచ్చిన తర్వాత మా జిల్లాలో నాకు ఇంచుమించు నాతో కలిసి 34 మంది పాస్టర్లు పనిచేస్తూ ఉంటారు. వాళ్ళందరినీ కలిసినప్పుడు అందరికీ ఈ విషయం చెప్పడం జరిగింది. మీరు ఆరాధన హోలీ ల్యాండ్ టూర్స్ ద్వారా వెళ్తే చూడాల్సిన స్థలాలు చూడడం మాత్రమే కాకుండా సురక్షితంగా క్షేమంగా తిరిగి మరి సొంత గృహాలకు చేరడం జరుగుతుంది. కాబట్టి ఆ రకంగా మరి ఆరాధన టీవీ వారు మనల్ని ప్రోత్సహిస్తున్నారని వాళ్ళకి తెలియజేయడం జరిగింది. మరి వీలైనంత మట్టుకు చాలామందికి పాస్పోర్ట్స్ లేవు. ప్రభు చిత్తమైతే ఈ 23వ బ్యాచ్ కాకుండా 24వ బ్యాచ్లో చాలామంది వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు. కాబట్టి ఈ రకంగా మరి ఈ టూర్స్ ద్వారా మనం అనేక విషయాలు తెలుసుకున్నాం. చాలామంది సాక్ష్యాలు చెప్పారు. కాబట్టి నేను అందులో ఒకరిని, ఆ రకంగా నేను దీవించబడ్డాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిచ్చిన రీతిగా చివరి ఆజ్ఞ అయినటువంటి మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అన్నటువంటి మరి ఆజ్ఞకి శిరసావహించి మరి మేమందరము కలిసి విలేజ్ అడాప్షన్ అనేది ఆరాధన టీవీ ద్వారా ఉద్భవించింది. దాని గురించి మీకు వివరించడానికి పాస్టర్ సురేష్ గారు మన మధ్యలో ఉన్నారు. వారు విచ్చేసి మరి విలేజ్ అడాప్షన్ గురించి మీకు కొంత అవగాహనని తీసుకొని వస్తారు. పాస్టర్ సురేష్ గారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన దైవజనులకు, హోలీ ల్యాండ్ టూర్కి విచ్చేసిన అనేక మంది మా ఆరాధన టీవీ ప్రేక్షకులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాను. ఏంటంటే విలేజ్ అడాప్షన్ అనే కాన్సెప్ట్ అండి, చాలామందికి అర్థమైన వాళ్ళు అర్థం చేసుకొని ఇప్పటికీ దాదాపుగా 700 మంది ముందుకొచ్చి 6-7 వేల గ్రామాలు ఇప్పటికీ కూడా ఇంత నాగరికత డెవలప్ అయినప్పటికీ, ఇన్ని సంస్థలు, ఇన్ని పెద్ద పెద్ద సంఘాలు, ఈ విధంగా రాజ్య విస్తరణ ఉన్నప్పటికీ కూడా ఎంతమంది నమ్ముతారు ఇప్పటికి కూడా 6-7 వేల గ్రామాలలో సంఘాలు లేవు, యేసు ప్రభు అంటే తెలియని ప్రాంతాలు ఉన్నాయని. మీరు ఒక్కసారి గమనించాలి. ఇప్పటికి కూడా దాదాపుగా కొన్ని వేల గ్రామాలలో సువార్త లేదు. అందు నిమిత్తమే ఈ విలేజ్ అడాప్షన్ అనే కార్యక్రమాన్ని మేము ప్రారంభించాము. దీని ద్వారా ఆయా ప్రాంతాలకు మీరిచ్చే 10,000 రూపీస్ ద్వారా ఆ గ్రామాలలో నిరంతర ప్రసారాలను మేము పంపిస్తాం. చూడండి, చాలామంది అగ్రకులానికి సంబంధించిన వారు క్రీస్తు మార్గంలో నడవాలని ఆశిస్తారు, కానీ బహిరంగంగా గుడికి రాలేరు. అడాప్ట్ విలేజ్ అనే కార్యక్రమం ద్వారా మీరు ముందుకు రావడం ద్వారా ఒక గ్రామంలో దేవుని వాక్యం వెళితే అది ప్రతి ఇంట్లోనూ ఉంటుంది. దాన్ని ముస్లింలు చూస్తారు, క్రైస్తవులు చూస్తారు, క్రైస్తవేతరులు చూస్తారు. ప్రతి ఒక్కరు కూడా దేవుని వాక్యాన్ని వినడమే కాకుండా వారు దేవుని యొక్క స్వస్థతను కూడా పొందుకుంటారు. కాబట్టి యెరూషలేము యాత్రకు వెళ్ళిన దేవుని బిడ్డలకు నేను మనవి చేసేది ఏంటంటే 90,000 వెచ్చించి మీరు యెరూషలేము యాత్రకు వెళ్ళి వచ్చారు, చాలా మంచిది, ఆత్మీయ మేలు పొందారు. ఒక 10,000తో ఒక గ్రామాన్ని గనక మీరు దత్తత తీసుకుంటే అది దేవుని రాజ్యములో మీరు పాలు పొందిన వారిగా మిమ్మల్ని ఘనపరుస్తుంది. కాబట్టి ఈ భారభరితమైన పరిచర్యలో ఒక గ్రామానికి మీ కుటుంబము, మీ యొక్క బిడ్డలు ఆశీర్వాదకరంగా ఉండాలంటే మీరు మీ గుప్పిలిని విప్పి ఒక గ్రామాన్ని అడాప్ట్ చేసుకున్నట్లయితే ప్రతినిత్యము దేవుని వాక్యము ద్వారా పోషింపబడతాయి. ఈ యొక్క ఘనత అంతా కూడా, ఈ ఆశీర్వాదము, ఈ దీవెనంతా మీ కుటుంబానికి వస్తుంది. కాబట్టి మీరు కూడా మమ్మల్ని సంప్రదించండి, మా ఫోన్ నంబర్లు తీసుకోండి, దేవుని రాజ్య వ్యాప్తిలో మీరు కూడా పాలు పొందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. వీఆర్ ఆల్ వన్ ఫ్యామిలీ. మనమందరూ ఇప్పుడు ఒక కుటుంబం అన్న తర్వాత ఒకరినొకరు ప్రోత్సహించుకోకుండా ఎందుకుంటాం? తప్పకుండా మీరే మా ప్రోత్సాహం, మీరే మా పత్రికలు, మీరే మా అడ్వర్టైజ్మెంట్, మీరే ఈ విషయంలో చేయి కలిపేటువంటి సహకారులు. కనుక మిమ్మల్ని అందరినీ దీవిస్తూ మనం ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. యెహోవా మిమ్మును ఆశీర్వదించి మిమ్మును కాపాడును గాక. యెహోవా మీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి మిమ్మును కరుణించును గాక. యెహోవా మీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి మీకు సమాధానము కలుగజేయును గాక. మన తండ్రైన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము
ఆరాధన టీవీ హోలీ ల్యాండ్ టూర్స్ తరపున ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళి వచ్చినటువంటి మనకు, మన కుటుంబములకును, సంఘములకును, మరి ముఖ్యంగా ఇలాగ మనల్ని ప్రోత్సహించి పంపిస్తున్నటువంటి ఆరాధన టీవీ యాజమానులు, ప్రియులు పాల్దేవ ప్రియం గారు, వారి యొక్క సత్యమణి ఉషా పాల్ గారు, అలానే వారితో పాటు కష్టపడి పనిచేస్తున్నటువంటి ఒక బృందం అంతటికి సదా తోడయుండి ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్.